గౌరీదేవి అంటే కూడా పార్వతీదేవి. మేము గౌరీ పౌర్ణమికి ఈ సన్ని కళ్ళు అంటాం చూడండి, సన్ని పూర్వము అన్ని మసాలాలు అన్నీ దీని మీదే ఇలా నూరుకునే వాళ్ళమండి. ఆ సన్ని కళ్ళుకి ఈరోజు చక్కగా పూజ చేసుకుంటామండి, అలంకరించుకొని గౌరమ్మగా భావిస్తామన్నమాట ఈరోజు ఆ సన్ని కళ్ళుని. ఎప్పుడూ సన్ని కళ్ళుకు ఇచ్చే గౌరవం ఎప్పుడూ ఉంటుందండి, పెళ్ళిళ్ళలోనూ ఉంటుంది. పెళ్ళిళ్ళలో తప్పకుండా సన్ని కళ్ళు మీదే మాకైతే పసుపు నూరించి పూజ చేయించుతారనమాట. తప్పకుండా గౌరమ్మ పూజ ఆ సన్ని కళ్ళుకే చేయిస్తారు. అలా మేము ప్రతి సంవత్సరము వచ్చే ఆశ్వీజ మాసంలో ఈ దేవీ నవరాత్రులు అయిన తర్వాత వచ్చే పౌర్ణమిని గౌరీ పౌర్ణమిగా మేము సెలబ్రేట్ చేసుకుంటామండి. మా ప్రాంతాల్లో, మా శ్రీకాకుళం విజయనగరం ప్రాంతంలో అయితే పెద్ద ఎత్తున చాలా నిష్టగా చేస్తారండి. అయితే నేను ఈ పూజ ఈరోజే కదండి, సాయంత్రం ఇంకా పూజ చేయాలి. అయితే పూజకి నేను అన్నీ సిద్ధపరచుకుంటూ మీకు ఈ పూజ